నమస్తే, నేను అనుష. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఐదేళ్లకోసారి అధికార మార్పిడి జరగటం ముఖ్యమంత్రి చంద్రబాబుకు అస్సలు నచ్చటం లేదు. తనను ఐదేళ్లకోసారి గద్దె దింపితే అభివృద్ధి ఆగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అభివృద్ధి వైకుంఠపాలి కాకూడదని మహానాడు వేదికగా ఆయన అన్నారు. ఒకసారి ఎక్కటం మళ్లీ కింద పడటం వంటి ఆట ఆంధ్రప్రదేశ్కు వద్దని చంద్రబాబు అన్నారు. 2019లో టీడీపీ అధికారంలోకి వచ్చి ఉంటే అభివృద్ధి కొనసాగేదని, అనుకున్న పనులన్నీ జరిగేవని ఆయన చెప్పుకొచ్చారు. మంచి పాలన కొనసాగాలి, అభివృద్ధి అనేది వైకుంఠపాడి కాకూడదు. తమ్ముళ్ళు అర్థం చేసుకోండి. వైకుంఠపాడి జ్ఞాపకం ఉందా స్టోరీ అని మిమ్మల్ని అడుగుతున్నా. పైకి ఎక్కడం, మళ్ళా కిందికి పడడం, మళ్ళా పైకి ఎక్కడం, మళ్ళా కిందన పడడం అవసరమా ఈ రాష్ట్రానికని మిమ్మల్ని అడుగుతున్నా. వైకుంఠపాడి చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మిమ్మల్ని కోరుతున్నా, మంచి పాలన గాని మనం చేసుకుంటూ పోతే వండర్ఫుల్ గా చేయడానికి అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో ఏకధాటిగా తన అధికారాన్నే కొనసాగించాలని తన మనసులో మాటను లక్షలాది మంది ప్రజల ఎదుట చంద్రబాబు బయటపెట్టారు. అయితే మంచి పరిపాలన అందిస్తే అధికారాన్ని నిలుపుకోవచ్చని చంద్రబాబు ఎందుకు ఆలోచించటం లేదనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అధికారంలో ఉండటం, గద్దె దిగటం అనేది తన చేతుల్లోనే ఉందని చంద్రబాబుకు తెలియదా? మంచి చేస్తే ప్రజలు ఆదరిస్తారని, లేదంటే ఓడిస్తారని తెలియని అమాయకుడా చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వ పాలన ఏడాది కావస్తోంది. అప్పుడే ప్రజల్లో అసంతృప్తి ఉందని, మళ్లీ తాడిపత్రి వరకు తాను గెలవలేనని అక్కడి మున్సిపల్ చైర్మన్ సీనియర్ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. నిజానికి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎక్కువ తక్కువలే తప్ప ఒకే రకమైన రాజకీయ వాతావరణం నెలకొంది. సూపర్ 6 హామీల్లో పింఛన్ పెంపు మినహాయిస్తే మరేదీ నెరవేరలేదు. అలాగే కూటమి ప్రజా ప్రతినిధుల అరాచకాలు అన్నీ ఇన్ని కావు. వేదికలపై చంద్రబాబు, ఆయన తనేడు లోకేష్ ఎన్నైనా నీతులు చెప్పొచ్చు, కానీ క్షేత్రస్థాయిలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని సాగిస్తోన్న దోపిడీ పర్వం ప్రజల్లో వ్యతిరేకత తీసుకొస్తోంది. మంచి పరిపాలన అందించకుండా మళ్లీ అధికారం తనకే ఇవ్వాలని కోరటంలో న్యాయం ఉందా అని చంద్రబాబు ఒక్కసారి తన అంతరాత్మను ప్రశ్నించుకోవాలి. మంచి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నటికీ వదిలిపెట్టుకోరు. 5 ఏళ్లకోసారి గద్దె దించుతున్నారంటే ప్రజలకు నచ్చేలా పరిపాలన సాగించటం లేదని అర్థం చేసుకోవడానికి చంద్రబాబు ఎందుకు ప్రయత్నించటం లేదు అనే ప్రశ్న ఎదురవుతోంది. చంద్రబాబు మాటలు వింటే తనను గద్దె దించి ప్రజలు తప్పు చేస్తున్నారని నిష్ఠూరమాడుతున్నట్టుగా ఉంది. ఏడాది పాలన చూస్తే ప్రజలు మళ్లీ కూటమికే పట్టం ఎందుకు కట్టాలో చంద్రబాబు సమాధానం చెప్పాలనే డిమాండ్ వెల్లువెత్తుతోంది. కావున 5 ఏళ్లకోసారి అధికార మార్పిడిపై చంద్రబాబు ఆత్మ విమర్శ చేసుకోవాలి. ప్రజల్ని నిందించడం వల్ల ప్రయోజనం లేదు. ఆయన మాటలు వింటుంటే అప్పుడే అధికారం కొనసాగటంపై భయమేదో వెంటాడుతున్నట్టుంది.